చెప్పు సూర్యాబాయ్, ఏంది నువ్వు చేసిన? ఏమనుకుంటున్నావు? అంటే బాయ్ అంటే భయపడిపోవాలా? నువ్వు కాదు, నీ అయ్యైనా భయపడాల్సిందే. ఎందుకు బాయ్ అంటే ఎందుకా ఉమ్, ఎందుకా ఉమ్. ఎందుకో నీకే తెలుసు. బాయ్ అని అన్నావు కదా. ఇప్పుడు బాయ్ అంటే నువ్వు నీకు బాయ్, మీ ఇంట్లో వాళ్ళకి బాయ్, ఆ నువ్వు నన్ను బాయ్ నేను నాకు మాత్రమే బాయ్ కాదు. ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళకి బాయ్, వాళ్ళకి మాత్రమే బాయ్ కాదు, నీకు కూడా బాయ్నే. ఎందుకు? ఎందుకా ఆ, ఎందుకా ఉమ్, ఎందుకని అడుగుతున్నావు నన్ను? అవును. నువ్వు నన్ను ఆ వచ్చింది మాటలు ఇంటర్వ్యూకి. కావాలంటే ఇంటర్వ్యూ కావచ్చు, తొక్కలో ఏదైనా కావచ్చు భయ్. కాదు, ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూకి వచ్చి నాకు అవసరమైన నాకు అనవసరమైన క్వశ్చన్లు నువ్వు ఎట్లా అవుతావు చెప్పు? నాకు అవసరమైన క్వశ్చన్లే నేను చెప్పింది నువ్వు అడగాలి. కాదు, నీ ఇష్టం వచ్చింది నువ్వు అడగద్దు. ఏం నిజం అవుతున్నావు భయ్ నువ్వు? ఏం నిజం అవుతున్నావు నువ్వు? ఇది వచ్చింది నేను ఒక పర్పస్ మీద, దాని గురించి మాట్లాడినావు. నీకు వచ్చిందల్లా నువ్వు మాట్లాడతా అంటే వినడానికి ఎవ్వరు రెడీ లేడు. నువ్వు కూడా సమాజ సేవ చేస్తున్నా అని చెప్పి రౌడీజం చేస్తే చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. నువ్వు వచ్చి ఒక ప్రెస్ పర్సన్ ని నువ్వు ప్రెస్ అయితే ఎవడైతే నాకేది భయ్, మంచిగా అయితేనే నేను మంచి సమాధానం చెప్తా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అడిగితే ఎట్లా చెప్తా? నేను సొసైటీలో ప్రజల తరపు నువ్వు ఉంటే నా హిసాబ్ లో నేను కూడా ప్రజల తరపున సొసైటీలో ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ను మీలాంటి వాళ్ళు వచ్చి ఖరాబ్ చేస్తా అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? ఏం చేస్తానా? స్టూడియోలోకి వచ్చి నీ స్టూడియో కాకపోతే తొక్కలో ఏదైనా ఉండొచ్చు భయ్, నాకేం చేసే ఉంది? ఎవరి స్టూడియోకైనా ఇలానే వెళ్తా, ఇలానే ఉంటా, ఇలానే వస్తా. వచ్చావు, ఆ విషయం మర్చిపోతున్నావు. ఒక్కనే ఒక్కడైతే ఇది ఒక్కటి చాలు నాకు. ఎంతమంది ఉన్నా నరుకుంటూ వెళ్ళడానికి. జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇంటర్వ్యూ మాత్రమే మాట్లాడు. బాయ్, ఇదంతా పక్కన పెడదాం. ఈ సీరియస్ మ్యాటర్ అదంతా మనకు వద్దు. ఎందుకంటే ఇద్దరం యూత్. యూత్ అంటే మీరు చెప్పు. అదే అంటే నీతో పాటు కలిపేసుకుందాం. జనరల్ గా కూడా హీరోయిజం ఉన్న అబ్బాయిల్ని చాలా ఇష్టపడతారు అమ్మాయిలు. నీకు వచ్చిన లవ్ ప్రపోజల్స్ ఎన్ని ఉంటాయి సూర్యాబాయ్? అన్న, నాకు లవ్ ప్రపోజల్స్ చాలా వచ్చాయి అన్న. మీరు అన్నారు ఇందాక బంగారం ఇస్తే చాలా ఇష్టపడతారని చెప్పి. బంగారాన్ని ఇస్తేనో, మన శరీరాన్ని పంచితేనో, మాయమాటలు చెప్తేనో పడిపోయే అమ్మాయిలు మనకొద్దన్న, మనకొద్దు. బంగారం లాంటి మనసున్న అమ్మాయి ఎవరన్నా వస్తారు మన లైఫ్ లోకి. సబర్ కా ఫల్ బోత్ మిఠా రైతి. మీరు ఎంత ఓపిక పడతారో, ఎంత జెన్యూన్ గా మీ అక్క చెల్లెళ్లను తల్లిని ప్రేమిస్తారో, అదే జెన్యూనిటీకి అదే జెన్యూన్ గా ఉండే అమ్మాయి మీ లైఫ్ లోకి దేవుణ్ణి పంపిస్తాడు. ఈ సొసైటీలో ఒక పిల్ల ప్రేమించాలన్నా బంగారం ఉండాలి, కార్ ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, ఇట్లా పెద్ద పెద్ద ఫోన్లు, ఇట్లా ఐఫోన్లు ఉండాలి, ఇవన్నీ ఉంటేనే అమ్మాయి ప్రేమిస్తుంది. అవన్నీ లేవని తెలిస్తే ఏ అమ్మాయి ప్రేమించదు, దగ్గర కూడా రాదు. అమ్మాయిలకి మద్యపానానికి, ధూమపానానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అండ్ అందరు అమ్మాయిలు అలా లేరు. 90% అమ్మాయిలు అలా ఉన్నారు, 10% అలా లేరు. అండ్ ఫేమ్ లో ఎవరైతే వస్తున్నారు, ఫేమ్ లో వచ్చే వాళ్ళ బొక్కలు ఎప్పుడెప్పుడు బయటికి దొరుకుతాయా, వాళ్ళని బయటికి లాగుదామా, గుంజుదామా? ఎగ్జాంపుల్ రాస్తారుని తీసుకోవచ్చు, మన జానీ మాస్టర్ ని తీసుకోవచ్చు. అందుకే చెప్తున్నా, ఫేమ్ లో ఎంత కష్టపడి ఫేమ్ లేక వస్తాం మనము, ఎన్ని మెట్లు, ఎన్ని దెబ్బలు, ఎన్ని ఎదుర్కొని ఈ స్థాయికి వస్తాము. కానీ డీఫేమ్ అవ్వడానికి ఒక క్షణం చాలు. డీఫేమ్ అవ్వకుండా, దేనికి లొంగకుండా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి మిత్రులారా, చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ ఉండవు. అంటే ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదు అబ్బాయి? నచ్చలేదని కాదు బ్రో, జెన్యూన్ నాకు ఎవరు అనిపించలేదన్న. ఒక్కరు కూడా అనిపించలేదు. నేను బాగాలేనప్పుడు ఎవరైనా వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నేను ఒకవేళ యాక్సెప్ట్ చేసుకున్నాను, ఇప్పుడు చేసేవాడినేమో. ఇప్పుడు వచ్చి ప్రపోజ్ చేస్తే నాకు ఎందుకో అనిపించదన్న. ఎందుకో కొంచెం అమ్మాయిని చూస్తే నాకు అర్థం అయిపోతుంది. సరే, మన దగ్గర బంగారం ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్ని పర్లేదు. సరే, ఒక అమ్మాయి మనం ఇష్టపడుతుంది. ఇష్టపడిన తర్వాత అమ్మాయి నాకు కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక 50,000 పైసలు కావాలని చెప్పి అడుగుదాం ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఇస్తుందేమో చూద్దాం. ఇచ్చిందనుకో అమ్మాయి మంచిది, ఓ 1,00,000 రూపాయలు కావాలని అడుగుదాం. అది ఇట్లానో అమ్మాయి, నీ దగ్గర బంగారం ఉంది, కార్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, అట్లానో అమ్మాయి. నా దగ్గర ఏమన్నా ఉన్నాయి పక్కన పెట్టు, నన్ను ఇష్టపడే అమ్మాయిని నేను 1,00,000 రూపాయలు అవుతా, నాకు కావాలి అమ్మాయి 1,00,000 రూపాయలు అని చెప్పి. 1,00,000 రూపాయలేనా? ఓకే, ఈ ప్రాబ్లం కూడా అవసరం లే, సరే తీసుకో అన్నది అనుకో, ఆ అమ్మాయి పక్కా జెన్యూన్. ఆ అమ్మాయి డబ్బును ఆశించి వస్తలేదు మన దగ్గరికి.
మన మనసును ఆశించి పోనీ అన్ని ఉన్నా సరే 1,00,000 రూపాయలు అయ్యిందంటే ఏం ప్రాబ్లం ఉందో అతనికి, ఏం ఇబ్బంది ఉందో అలా ఆలోచించే అమ్మాయి కావాలి. అలా ఆలోచించే అమ్మాయి ఎవరన్నా ఉంటే వెంటనే సూర్యాబాయ్ లవ్ చేసేస్తాడు, పెళ్లి చేసేసుకుంటాడు. పక్క అంతేనా? లే పెళ్లి అయిపోయింది, నాకు డివర్స్ అవ్వలేదు ఇంకా. ఓకే, అంటే డివర్స్ అవ్వలేదు, కానీ అలాంటి అమ్మాయి దొరికితే మాత్రం కొన్ని టైం తీసుకుని అయినా సరే చేసుకుంటారు. ఇప్పుడు ఇది గోల్డ్ అంతా పెట్టుకున్నాం కదా, చిన్న సమస్య వచ్చింది నాకు కష్టాలు వస్తున్నాయి అంటున్నారు, మళ్ళీ ఈ తాకట్టు పెట్టే అలాంటి అవకాశం తర్వాత రాలేదా? నాకు రాదన్న, ఇప్పుడైతే రాదు, ఒకప్పుడు వచ్చింది, ఇప్పుడు రాను. ఎందుకంటే బాగా దెబ్బలు తిన్నాను కదా, చాలా జాగ్రత్త పడి స్టెప్ వేస్తా నేను, చాలా చాలా జాగ్రత్తగా స్టెప్ వేస్తా. చిన్న చైన్ కి మన హైదరాబాద్ బాయిలకి ఎంత ఫేమస్, చైన్లు లాగే చైన్ స్నాచర్స్ కూడా అంతే ఫేమస్. మీరు ఇంత గోల్డ్ తో తిరుగుతున్నారు, ఎవ్వరు మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు మీరు ఒంటరిగానే వచ్చారు. ఒంటరిగా అన్ని ఇంటర్వ్యూలో చెప్తా, బుల్లెట్ మీద వెళ్తా నేను. రేపు ఇంటర్వ్యూ అయింది, రేపు బుల్లెట్ అటాక్ చేయలేదా అన్న? ఒక చిన్న విషయము, బాయిలు ఎంతో మంది ఉండొచ్చు, చైన్ స్నాచర్లు ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అనేటోడు ఒక్కడే ఉన్నాడు. వాడు పోయిందంటే ఒక్కడే పోవాడు, వాళ్ళని కూడా తీసుకునే వెళ్తాడు. ఆ విషయం వాళ్ళకి తెలుసు పూర్తిగా. ఎప్పుడు అటాక్ చేయలేదా? చెయ్యాలని అనిపించినా కూడా ఎక్కడో ఒక దగ్గర అలా కొట్టుకుంటది. ఎందుకంటే నేను బరిలోకి దిగినా అనుకో, వాళ్ళన్నా ఉండాలా నేనన్నా ఉండాలా, ఆ రెండే జరుగుతాయి. అలాగే సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తారు. ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు? ఒక 100 మూవీస్ దాకా యాక్ట్ చేసి ఉంటా, 100+ సీరియల్స్ చేసి ఉంటా ఈ 10 years లో. అవునా? ఎన్నో సీరియల్స్, లాట్ ఆఫ్. ఇప్పుడు చిన్ని అనే సీరియల్ కూడా చేస్తున్నా. ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అది నేను ర్యాంప్ వాక్ మోడల్ ఉండే అన్న, అది అనుకోకుండా మనం చదువుకో దీనికి సంబంధం లేదు, వచ్చేసింది, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. సరే సూర్యాబాయ్, ఇప్పుడు సినిమాలో చేస్తా అన్నారు కాబట్టి, ఒకవేళ నిజంగా రామ్ గోపాల్ వర్మ, ఎందుకంటే ఆయన అంటే ఇష్టం, వంగవీటి చేసిన పిచ్చనా కొడుకు. అవునా? వంగవీటి మూవీ చేసిన. ఏమన్నాడు అంటే కాన్వర్జేషన్ చేస్తాడు, కొంచెం టిపికల్ గా ఉన్న మనుషులతోటి టైం ఎక్కువ స్పెండ్ చేస్తాడు. అండ్ ఆయన మెంటాలిటీ వేరండి. అంతేనా? డాన్ ఎందుకు డాను, ఎవరికి డాను? అంతేనా? మనమే డాను. డాన్ అయితే ఆయన సినిమాలకు ఆయనకు ఉండొచ్చు డాను, నాకు నేను డాను. అంతేనా? మరి ఈ డిస్కషన్ జరిగింది అంటే ఒక షూటింగ్ లో పిలిచారు నన్ను, ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అన్నారు, పోయినా, అది అయిపోయింది, నేను వచ్చేసిన అంతే. ఆయనతో నేను మాట్లాడింది అది ఇదేం లేదు. అండ్ లొకేషన్ కూడా ఆయన రాలే, ఎందుకంటే అది వస్తే కొడతారు, ఆయనది రియల్ స్టోరీ ఇస్తాడు కదా. మమ్మల్ని పంపించి మా మీద రాళ్ల వర్షం కూడా జరిగింది అప్పుడు బెజవాడలో. రాళ్ల వర్షం కూడా జరిగింది అప్పుడు. ఆయన ఈడుండే మొత్తం మానేటర్ వాళ్ళు చూసుకున్నారు, ఆ పుంగి వలిపోయేది ఆడికి వస్తే. ఓకే బాయ్, ఇప్పుడు ఒకవేళ నిజంగా ఓ మంచి సూర్యాబాయ్ స్టోరీ డైరెక్టెడ్ బై రామ్ గోపాల్ వర్మ, ఓ యాక్షన్ చేయాలి, ఒక యాక్షన్ సీన్ చేయండి బాయ్. సరే, సేమ్ ఇంటర్వ్యూ సీనే, ఇంటర్వ్యూ కని పిలిచాడు, కానీ అసలు క్వశ్చన్లు అడగకుండా వేరే క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇక్కడ పిలిచిన పర్పస్ వేరు, జరుగుతున్నది వేరు. ఓకే,